ఖమ్మం జిల్లా వైరాలో రోడ్డు దుస్థితిని నిరసిస్తూ సిపిఎం స్థానికులు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. 13వ వార్డులో బురదమయమైన రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. కొద్దిపాటి వర్షానికే మోకాల లోతు బురద చేరడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు వినతులు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని, నిధులు కేటాయించిన రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. కూడా ఫోటోలు తీసుకుపోయారు ఎంత సంగతి అన్నిట్లో ఆయన ఏదైనా చెప్పకూడదు. కొబ్బరికాయలు కొట్టడానికి కొబ్బరికాయ ఎమ్మెల్యే పార్లమెంట్ నమ్మంటారా? ఓకే ప్రజాపాలనలో రోడ్డు పరిస్థితి 13వ వార్డు 12-13 మేజర్ అధికారులు స్పందించాలి. మీరు రోడ్లు వేయాలని అధికారులు స్పందించాలి. అధికారులు స్పందించాలి. రోడ్డు మీద నాట్లేసి భాగ్యం కలిగింది. సమస్యలను వెంటనే పోయిపోతే అక్కడ నడిచే పొజిషన్ నేను చెందవలేదా మొన్న ఆడ పడిపోతే పోయినసారి వచ్చిన డబ్బులు మొరగబెట్టారు. మున్సిపాలిటీ 13వ వార్డు 12-13వ వార్డుని సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాము. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దయచేసి బజార్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి రహదారి ఇదే. 12వ వార్డుకి 13వ వార్డుకి మొత్తానికి ప్రధానమైనటువంటి రహదారి ఇది. చిన్న సంవత్సరానికి ఈ రోడ్డు ఖరాబ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోడ్లో వర్షం పడితే చాలు మోకాలు లోతు నీళ్ళు రావడం జరుగుతుంది. ఎన్నోసార్లు వీడియోలు తీసి పెట్టాం. ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎలక్షన్ ముందు మట్టికి రోడ్డు పోస్తామని చెప్తున్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యే అయితే ఎలక్షన్ ముందు ప్రచారానికి వచ్చారు. అప్పుడు ఇక్కడ వినాయక చవితి పెట్టాం మేము. ఇక్కడ వినాయక చవితి పెట్టినప్పుడు కొబ్బరికాయ కూడా నా డబ్బులతో తెచ్చి కొబ్బరికాయ కొట్టించా ఆయనకి. మీకు రోడ్డు పోస్తా చిన్న, నన్ను గెలిపియండి, నేను రోడ్డు పోస్తానని హామీ ఇచ్చాడు. కనీసం ఇంత మట్టికి ఆయన ఈ బజార్కి రావడం లేదు. దారుణమైనటువంటి రోడ్డుగా మారడం జరిగింది. సత్రం బజారు మెయిన్ రోడ్డు ఇది. ఇటు 12వ వార్డుకి 13వ వార్డుకి మెయిన్ రోడ్డు ఇదే. ఈ రోడ్డు ప్రతి ఒక్కరికి అవసరమైనది. వైరాలో ప్రధానమైనటువంటి రోడ్డు కూడా ఇదే. ఆ మెయిన్ రోడ్ బ్లాక్ అయితే ఈ రోడ్డు నుంచే పోవాలి వాహనాలు. అలాంటి రోడ్డు ఆక్రమణలకు గురైంది. అది ఆక్రమణలతో పాటుగా వైరాలో ఉన్నటువంటి ఇంతకుముందు మా చిన్నతనంలో వైరా ఉన్నటువంటి వాటర్ మొత్తం ఈ రోడ్డుకు వచ్చేవి కాదు. ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కొంత డబ్బున్న అధికారుల ఇళ్ల ముందు మట్టికి కాలువ వద్దంట. మా కాలువకి మొత్తం వరద మొత్తాన్ని దీన్ని కలిపారు. ఈ వరద రావటం వల్ల ప్రతిరోజు పంట పొలాలకు నీళ్ళు వస్తాయో రావో తెలియదు, కానీ ఈ కాలువ మట్టికి ఎప్పుడు ఎండాకాలమైనా సరే వరద ఫుల్గా వస్తుంది. వర్షం పడితే మట్టికి మోకాల లోతు నుంచి నడువు లోతు నీళ్ళు రావడం జరుగుతుంది. దయచేసి కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారైనా సరే, ఎమ్మెల్యే గారైనా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా సరే మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. ఆడపాటి మల్లికార్జునరావు అనే అతన్ని ఈ 12-13 వార్డు రోడ్లో ఉన్న డ్రైనేజీ 2024లో కలెక్టర్ గారికి మేము ధర్నాలు చేసి మెమోరాండం ఇస్తే
సీసీ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు, డ్రైన్లు చేస్తున్నారు. ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేరు. దీన్ని 12వ వార్డు హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లోని పిల్లగాళ్ళు వరదప్పుడు వస్తే కొట్టుకొని పోతారా అనే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో కూడా 2 ఎస్సీ హాస్టల్ ఇక్కడ ఉన్నాయి, అయినా పట్టించుకున్న నాదులు లేడు. ఇక్కడ కొత్తగా గురుకుల పాఠశాల స్కూల్ కట్టారు. ఆ స్కూల్కి మెయిన్ రోడ్డు ఇది. అసలు మన మున్సిపాలిటీలోనే మెయిన్ రోడ్డు ఇదొకటి, పాత కూరగాయల రోడ్డు, మార్కెట్ రోడ్డు. ఈ 2 రోడ్డు మున్సిపాలిటీలో 25-30 సంవత్సరాల నుంచి రోడ్లు వేసిన నాదులు లేరు. తట్టడి మట్టి పోయటం ఎప్పటికప్పుడే. మొన్న ఈ మధ్యలో ఈ బురద మట్టి పోశారు. ఈ బురద మట్టిలో జారి పట్టడం, చేసుకుంటూ పోవటమే తప్ప జనం పరిష్కారం లేదు. శాశ్వతమైన పరిష్కారం చేయాలని మున్సిపాలిటీ కమిషనర్ గారికి, మున్సిపాలిటీ ప్రెసిడెంట్ గారికి, మరి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము.